హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాజేష్. రైట్ నో నేను వచ్చేసి ఎక్కడ ఉన్నానంటే పాలకొల్లు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నానండి. మనం వచ్చేసి ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం మీకు తమిళ చూస్తే ఖచ్చితంగా క్లారిటీ అయితే రాదు. ఎందుకంటే మనం వచ్చేసి పాలకొల్లు నుండి రాజమండ్రి వెళ్ళడానికి 3 ట్రైన్లు అయితే మారి వెళ్ళిపోతున్నాం. ఏ ట్రైన్స్ అనుకుంటున్నారు అంటే పాలకొల్లు నుండి భీమవరం వచ్చేసి నర్సాపూర్ గుంటూరు ఎక్స్ప్రెస్లో అయితే వెళ్తున్నాను. భీమవరం జంక్షన్ నుండి నిడదోలు వచ్చేసి భీమవరం నిడదోలు ప్యాసింజర్ స్పెషల్ అయితే వెళ్తాను. నిడదోలు నుండి ఏ ట్రైన్ మనకు అనుకూలంగా ఉంటుందో నిడదోలు నుండి ఆ ట్రైన్లో అయితే వెళ్ళిపోతానండి రాజమండ్రికి. ఎందుకంటే అది వచ్చేసి చెన్నై హౌరా మెయిన్ లైన్స్ కదా. ఏ ట్రైన్ అయితే వస్తుందో ఆ ట్రైన్కి మనం వెళ్ళిన ట్రైన్కి ఆ ట్రైన్ అయితే వెళ్తాను. జర్నీలోకి వచ్చేసి అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీలోకి వచ్చేసి ఎదురుపోద్ది. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల కామెంట్ వల్ల మీకు లైక్ ట్రైన్ జర్నీలోకి చూసే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అయితే సజెస్ట్ చేయబడుతుందండి. ఇంకా లేట్ చేయకుండా స్టేషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా 15 మినిట్స్ అయితే ఉందండి మన ట్రైన్ రావడానికి. మన పాలకొల్లు రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ అండి. ఎంతమంది చూస్తున్నారు మన పాలకొల్లు నుండి ఈ వీడియో? పక్కగా కామెంట్ అయితే చేయండి. ఎంతమంది చూస్తున్నారు నాకు కూడా తెలుస్తుంది. పాలకొల్లు నుంచి చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక. ఇందులోకి ఎంట్రన్స్ అవగానే లెఫ్ట్ సైడ్ చూస్తే టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ చూస్తే ఏటీఎం మిషన్ ద్వారా అయితే టికెట్స్ అయితే ఇస్తున్నారు. మనం అయితే ఇక్కడ తీసేసుకోవచ్చు టికెట్స్. ఇదిగోండి ఇదేనండి పాలకొల్లు ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే వస్తుంది. ఇదిగోండి నేనైతే ఫిజికల్ టికెట్ అయితే తీసేసుకున్నా. చూసారా, పాలకొల్లు నుండి రాజమండ్రి వచ్చేసి 90 కిలోమీటర్స్. నా టికెట్ వచ్చేసి 50 రూపీస్ అయితే పడ్డదండి. వయ్యా భీమవరం నిడదవోలు. నెమ్మదిగా లైటింగ్ కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అయితే అయింది. మన ట్రైన్ ఇక్కడ వచ్చేసి 6:13 అండి. అప్పుడే 2 మినిట్స్ అయితే డిలే. ఇంకా ప్లాట్ఫామ్ మీద అనౌన్స్మెంట్ కూడా ఇవ్వాలి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే వస్తుంది కదండి. మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 17282. ఈ పాలకొల్లు నుండి భీమవరం జంక్షన్ వరకు కూడా 22 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేస్తామండి ఈ నర్సాపూర్ గుంటూరు ఎక్స్ప్రెస్లో అయితే. ప్రజెంట్ టైం చూసారండి 6:19 అయితే అయింది. మన ట్రైన్ అయితే వచ్చేసిందండి. బ్యూటిఫుల్ వ్యాగ్నైన్లో కొత్త అయితే వస్తుందండి మన ట్రైన్ అయితే. మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే క్లియరెన్స్ అయిపోయింది. ట్రైన్ అయితే ప్రతి సోమవారం అయితే అసలు ఖాళీ ఉండదండి. ఉత్తర రోజులు అయితే ఖాళీ ఉండదు. బాయ్ బాయ్ పాలకొల్లు. మన వీడియో పాలకొల్లు నుండి ఎంతమంది చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ట్రైన్ వచ్చేసి ఇక్కడే 10 మినిట్స్ అయితే డిలే అయిపోయిందండి ఈ పాలకొల్లులోనే. వస్తుండు అమరావతి ఎక్స్ప్రెస్ ఫ్లాట్ 110 MPH. వెల్కమ్ టు లంకల కోడేరు LKDU స్టేషన్ కూడా వచ్చేసి మనం బయలుదేరిన తర్వాత ఫస్ట్ హాల్ట్ అండి ఈ లంకల కోడేరు వచ్చేసి. లంకల కోడేరు నుండి ఎంతమంది చూస్తున్నారు లైక్ చేసి కామెంట్ చేయండి. టైం వచ్చేసి 6:08 అయితే అయింది. ఇక్కడ నుండి 6:22 అయితే డిపార్ట్ అవ్వాలండి. 8 మినిట్స్ డిలేగా అయితే డిపార్ట్ అవుతుంది లంకల కోడేరు నుండి అయితే. బాయ్ బాయ్ లంకల కోడేరు. మన ట్రైన్ వచ్చేసి వీరవాసం అయితే వచ్చేసిందండి. ఏంటబ్బా LHP కోచెస్ అనుకుంటున్నారా? మోస్ట్లీ మా నర్సాపూర్ నుండి అయితే ఏ ట్రైన్ లేదనుకోండి LHP. మరి ఏ ట్రైన్కి ఇస్తారు ఏంటో మరి ఈ LHP కోచెస్. 2024 మేడ్ అండి కోచెస్ అయితే. మన ట్రైన్ వచ్చేసి వీరవాసం రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది. ఈ వీరవాసం రైల్వే స్టేషన్లో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి అయితే డిపార్ట్ అవుతుందండి. అలా వచ్చింది ఇంకా అలా డిపార్ట్ అయిపోయిందండి. నిమిషం అయితే హాల్టింగ్ ఇచ్చారు మన ట్రైన్కి అయితే. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన ట్రైన్కి శృంగరక్షరం. వ్యాగ్నైన్ చూసారా హాంకింగ్ ఎలా ఆధారపడుతున్నారు లోకో పైలట్ గారు. వ్యాగ్నైన్ అంటే నాకు ఎందుకు ఇష్టం అనుకుంటున్నారు? పికప్ ఉంటుంది చూడండి. ఈ వ్యాగ్నైన్ పికప్ ఉంటుంది చూడండి, వేరే లెవెల్ అండి నిజంగా. వచ్చేసాం శృంగరక్షరం రైల్వే స్టేషన్కి అయితే. వెల్కమ్ టు శృంగరక్షరం. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SGKM శృంగరక్షరం. ఇది ఒక హాల్ట్ రైల్వే స్టేషన్ అండి. మన ట్రైన్ వచ్చేసి శృంగరక్షరం నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి 11 మినిట్స్ అయితే డిలే అండి. బాయ్ బాయ్ శృంగరక్షరం. ఈ శృంగరక్షరం మన వీడియో ఎంతమంది చూస్తున్నారు లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఒక మెయిన్ రోడ్ అయితే క్రాస్ చేస్తుంది కదండి మెయిన్ రోడ్. ఇది వచ్చేసి అంటే పాలకొల్లు భీమవరం మెయిన్ రోడ్ అండి. మనకు వచ్చేసి నెక్స్ట్ స్టాపే భీమవరం జంక్షన్. ఇక్కడ నుండి 8 కిలోమీటర్స్ అండి భీమవరం వచ్చేసి. ఎంతమంది చూస్తున్నారు ఈ శృంగరక్షరం నుండి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. టైం చూసారండి 6:50 అయితే అయింది. టైం వచ్చేసి ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి భీమవరం జంక్షన్ అవుటర్లో అయితే ఆపేశారండి హోమ్ సిగ్నల్ దగ్గర. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి 6:58 అయితే అయిందండి. ఎగ్జాక్ట్లీ 10 నిమిషాలు అయితే ఆపారండి ఈ భీమవరం జంక్షన్ అవుటర్లో అయితే. బ్యూటిఫుల్ VAP4 లోకోమోటివ్ అయితే వెళ్ళిపోతుందండి. మా ఫేవరెట్ ట్రైన్ అదేనండి లింగంపల్లి నర్సాపూర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లో కూడా ఎంటర్ జర్నీ అయితే చేసాం మనం. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి ఆ జర్నీలోకి లింక్ వచ్చేసి. పక్కగా అయితే చూడండి. చూసారండి బ్లూ ISF కోచ్ ఎంత బాగుందో నిజంగా అన్ని ఉత్కృష్ట కోచెస్లోనే. వెల్కమ్ టు భీమవరం జంక్షన్. ఈ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BVRM. మెమో ఎక్స్ప్రెస్ అయితే రెడీగా ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే. మన ట్రైన్కి కనెక్షన్ అండి ఆ మెమో ట్రైన్ వచ్చేసి. ఇదేమో మన 40 ట్రైన్. మనం వచ్చిన ట్రైన్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే ఉందండి.
వాము అప్పుడే డిపార్ట్ అయిపోతుంది మా ట్రైన్, సిగ్నల్ క్లియరెన్స్ అయిపోయింది. మన ట్రైన్ వచ్చేసి 6 minutes డిలే అయితే డిపార్ట్ అవుతుంది. 7కి డిపార్ట్ అవ్వాలి. ప్రజెంట్ టైం వచ్చేసి 7:06 అయితే అయిందండి. మన ట్రైన్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుండి అయితే డిపార్ట్ అవుతుంది. ఆ ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుండి అయితే డిపార్ట్ అవుతుందండి. బాయ్ బాయ్ భీమవరం జంక్షన్. ఎంతమంది చూస్తున్నారు మన వీడియో ఈ భీమవరం జంక్షన్ నుండి? కామెంట్ అయితే చేయాలి. మరి ఈ భీమవరంకి కింగ్ స్టోన్ భీమవరం కూడా పేరు ఉందండి. అక్కడ డోర్లో ఉన్నాడు చూసాడండి మా ఫ్రెండ్, బాయ్ చెప్తాడు. మా కాలేజ్ ఫ్రెండ్ అండి, మా జూనియర్. నన్ను చూసి అయితే గుర్తుపట్టాడు, అన్న బాయ్ అని అంటున్నాడు. అక్కడ నుండి అయితే ట్రైన్స్ పేలాలుగా అయితే డిపార్ట్ అవుతుందండి ఈ భీమవరం జంక్షన్ నుండి అయితే. ఎంతమంది చూస్తున్నారు ఈ భీమవరం నుండి మన వీడియో? నెక్స్ట్ టైం వచ్చేసి మనం ఈ ట్రైన్లో అయితే ఎంటర్ అయితే చేద్దామండి. నర్సాపూర్ నుండి గుంటూరు, గుంటూరు నుండి డోన్ వరకు కూడా వెళ్దాం మనం నెక్స్ట్ టైం అయితే ఈ ట్రైన్లో. ఆ ట్రైన్ చూసారా లెఫ్ట్ సైడ్ అయితే డైవర్షన్ చేసుకుంటుంది భీమవరం టౌన్ వైపుకి. మన ట్రైన్ వచ్చేసి రైట్ సైడ్ అయితే వెళ్తుందండి, అదేనండి నిడదోలకి. బాయ్ బాయ్ గుంటూరు ఎక్స్ప్రెస్, బాయ్ చెప్పేచ్చాం మనం ఇంకా ట్రైన్కి. నెక్స్ట్ టైం అయితే పక్కగా మనం ఆ నర్సాపూర్ గుంటూరు నుండి డోన్ వరకు ఎంటర్ అయితే చేద్దామండి ట్రేక్ షేరింగ్. ట్రాక్స్ వస్తున్నాయి చూసారా రైట్ సైడ్ నుండి. ఆ ట్రాక్స్ వచ్చేసి భీమవరం టౌన్ వైపు నుండి అయితే వస్తాయండి. సర్కార్ ఎక్స్ప్రెస్ వచ్చేసి అటు సైడ్కి అయితే వస్తుంది విజయవాడ నుండి. భీమవరం జంక్షన్ లెక్కర్ లేకుండా భీమవరం టౌన్ నుండి ఇలా నిడదోల మీదకి అయితే వెళ్ళిపోద్దండి సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే. లెవెల్ క్రాసింగ్ అయితే వచ్చింది, అందుకని హాంకింగ్ అయితే కొడుతున్నారు లోకో పైలట్ గారు అయితే. మనం వచ్చేసండి ఈ భీమవరం జంక్షన్ నుండి ఈ నిడదోల వరకు కూడా మేము స్పెషల్ అయితే ట్రావెల్ చేస్తున్నాం కదండి. ఈ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసండి భీమవరం జంక్షన్ నుండి నిడదోల వరకు కూడా 46 కిలోమీటర్లు అండి. ఈ 46 కిలోమీటర్లు మన ట్రైన్ వచ్చేసి ట్రావెల్ చేయడానికి 1:30 అయితే తీసుకుంటుందండి టైం వచ్చేసి. అలా మేము ట్రైన్లో ప్రయాణం అంటేనే అదొక సరదా అండి. జర్నీలోకి వచ్చేసి అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీలోకి వచ్చేసి అదిరిపోద్దండి. ప్రతి స్టేషన్ కూడా చూపిస్తానండి. మీలో ఈ జర్నీలోకి చూసే వాళ్ళలో ఇంతకుముందు ఎవరైనా ఈ ట్రైన్లో కనుక ట్రావెల్ చేసినట్లయితే మేము ట్రైన్లో పక్కగా మీ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. మీరు చేసే లైక్ వల్ల కామెంట్ వల్ల కూడా మీకులాగా ఇష్టంగా చూసే వాళ్ళందరూ కూడా ఈ జర్నీ వ్లాగ్ అనేది అయితే రికమెండ్ చేయబడుతుందండి. పవర్ఫుల్ డీజిల్ కోసం అయితే స్పాట్ చేసామండి మనం ఏ క్యాబిన్ అవుటర్లో. మన ట్రైన్ వచ్చేసండి వ్యాండ్ర నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన ట్రైన్కి లక్ష్మీనారాయణపురం, ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు అండి. బాయ్ బాయ్ వ్యాండ్రా. ఎంత చిన్నగా ఉండేది అంటానండి, బాగా కిందకైతే ఉండేదండి ప్లాట్ఫామ్కి. తర్వాత డబ్లింగ్లో భాగంగా స్టేషన్స్ అన్నీ కూడా బాగా పెద్దగా అయితే చేశారండి. ఇవన్నీ కూడా హాల్ రైల్వే స్టేషన్స్ అండి. ఇందా వ్యాన్ రోడ్, ఈ లక్ష్మీనారాయణపురం కూడా హాల్ రైల్వే స్టేషన్స్ అండి ఇవన్నీ కూడా. ఈ ఆరవల్లి రైల్వే స్టేషన్ అవుటర్ అయితే ఆపేశారండి మన ట్రైన్ అయితే. 15 నిమిషాల తర్వాత అయితే మన ట్రైన్కి అయితే క్లియరెన్స్ వచ్చింది. అదిగోండి రెడ్ సిగ్నల్ అయితే క్రాస్ చేసేస్తుంది కదా. సిగ్నల్ ఎక్కడ వచ్చిందని మీరైతే అనుకోవచ్చు. కింద చూసారా చిన్నగా వెళ్తుంది చూసారా ఎల్లో కలర్ లైట్. స్టేషన్ మాస్టర్ అయితే ఇస్తారండి ఆ లైట్ వచ్చేసి. దాన్ని కాలింగ్ సిగ్నల్ అని కూడా అంటారండి. హోమ్ సిగ్నల్కి ఇంకో పేరు కూడా ఉంది, కాలింగ్ సిగ్నల్ అని కూడా అంటారండి. మన ట్రైన్ వచ్చేసండి స్టేషన్ బయట అదేనండి హోమ్ సిగ్నల్ బయట 15 నిమిషాలు అయితే అయ్యిందండి. అదే ఆటోమేటిక్ సిగ్నలింగ్లో అయితే 5 minutes అయితే అవుతుందండి. మనది వచ్చేసి నార్మల్ సిగ్నలింగ్ కదండి. 15 నిమిషాలు అయితే ఆపేశారు ఆరవల్ స్టేషన్ బయట అయితే. ప్రజెంట్ టైం వచ్చేసి 7:37 అయితే అయిందండి. ఈ ఆరవల్ నుండి 7:15కి అయితే డిపార్ట్ అవ్వాలండి. 21 minutes ఢిల్లీకి అయితే డిపార్ట్ అవుతుందండి ఈ ఆరవల్ నుండి అయితే. అన్న 20 రూపాయలు చాలు. పొద్దున్న వేడిగా సమోసా అండి. 7:40 అయితే అవుతుంది ప్రజెంట్ టైం వచ్చేసి. అలా వచ్చింది వెంటనే ఇంకా అలా డిపార్ట్ అయిపోతుందండి ఈ మంచుల నుండి అయితే. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అత్తిలండి. ఇక్కడ నుండి 1.5 kilometers అయితే ఉంటుంది డిస్టెన్స్ అయితే. మన ట్రైన్ వచ్చేసండి 25 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అయిపోతుందండి అత్తిలి నుండి అయితే. ఎంతమంది చూస్తున్నారు అత్తిలి నుండి మన వీడియో? కామెంట్ అయితే చేయండి. అత్తిల్లో ఏదైనా వర్క్స్ జరుగుతున్నట్టున్నాయండి. ట్రాక్స్ అయినా వేస్తారేమో మరి ఇక్కడ. చాలా గట్టిగా అయితే జరుగుతున్నాయి వర్క్స్ అయితే మరి. వెల్కమ్ టు రాలింగి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RLG. ఎంతమంది చూస్తున్నారండి మన వీడియో ఈ రాలింగ్ నుండి? మా చుట్టాలు కూడా ఉన్నారండి. అదేనండి మా పెద్దనాన్న అన్నయ్యలు అయితే ఇక్కడ ఉంటారు రాలింగ్లో అయితే. ఇంకోటి మా సొంత ఊరు కూడానండి ఈ రాలింగ్ అన్నది. 29 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతున్నాం మనం ఈ రాలింగ్ నుండి అయితే. బాయ్ బాయ్ రాలింగి. ఈ వేలుపూర్కి ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి 30 minutes లేట్లో అయితే ఉందండి. ఈ వేలుపూర్ రైల్వే స్టేషన్లో చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి. RFSతో రైల్ ఫ్యాన్స్తో చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి. గోపి గారు, నటరాజ్ గారు, గణేష్ రైల్ ఫ్యాన్ అదే నాతో పాటు వస్తూ ఉంటారు కదా ట్రావెలింగ్ అప్పుడు. అతను మొత్తం చాలా సార్లు అయితే కూడా రైల్ ఫ్యాన్స్ అయితే చేసామన్నాం. రైల్ ఫ్యాన్కి అయితే పన్నీ రైలు వాళ్ళు తణుకు మొత్తం చాలామంది అయితే చేసామండి ఈ సెక్షన్లో స్పాటింగ్ అయితే. ఎక్కువగా ఈ వేలుపూర్లో స్పాట్ చేసేవాళ్ళం మేమందరం కూడా.
పక్కన ఏంటబ్బా ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఏంటి అనుకుంటున్నారేమో, అది వచ్చేసండి ఆంధ్ర షుగర్స్ అండి. అదేనండి ఆంధ్ర షుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఎంత పెద్ద ఉందో చూసారా. ఇటు సైడ్ ఎప్పుడు మీరు ట్రావెల్ చేస్తే లైట్కి స్మెల్ లాంటిది వస్తుంది. తణుకు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TNKU. మన ట్రైన్ వచ్చేసి తణుకు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చిందండి. ప్రజెంట్ ట్రైన్ 26 minutes అయితే డిలే ఉందండి. ఈ తణుకు నుండి ఒక రైలు ఫ్యాన్ అయితే ఉన్నాడండి. ఎవరు అనుకుంటున్నారో మీకు చాలాసార్లు అయితే చెప్తూ ఉంటాను, పని రైల్ వరల్డ్ పని అయితే ఉన్నాడండి. ఒకసారి రైల్వే స్టేషన్ చూడండి, కరువులో ఉంది. ఎంత బాగుందో కరువులోనే. మన ట్రైన్ వచ్చింది సత్యవాడ, వెంటనే డబ్బు అయిపోతుంది. ఎంతమంది చూస్తున్నారు మన వీడియో ఈ సత్యవాడ నుండి కామెంట్ అయితే చేయండి. అసలు వాటర్ అయితే రావట్లే, కానీ ఇంత పెద్ద అద్దాన్ని అయితే ఇప్పుడే చూసానండి నేను. ఫస్ట్ టైం అయితే ఇంత పెద్ద అద్దాన్ని ఇప్పుడు చూడాలి. అసలు ఇంత పెద్ద అద్దాన్ని అయితే కాల్దారి పాత స్టేషన్ బిల్డింగ్ అండి. ఇది వచ్చేసి కొత్తది ఎక్కడ చూసా, అది కొత్తది ఎక్కడ ఉంది స్టేషన్ బిల్డింగ్. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిందండి కాల్దారి నుండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి నిడదోలండి. ఇప్పుడు మనకి 2 ట్రైన్స్ అయితే ఉన్నాయండి ఆప్షన్. ఒకటి వచ్చేసి రత్నాచర్లు, ఒకటి వచ్చేసి ధాన్బాద్ దళపి బొకారో ఎక్స్ప్రెస్ అండి. రత్నాచర్లు అయితే డిపార్ట్ అయిపోయింది నిడదోలు. ఇప్పుడు బొకారో ఎక్స్ప్రెస్ వచ్చేసి 2 km అండి నిడదోలకి అయితే. ఈ రత్నాచర్ల ఎక్స్ప్రెస్ వచ్చేసి చాగల్ వెళ్ళి దాకా, ఈ ధాన్బాద్ ఎక్స్ప్రెస్ అన్నది నిడదోల నుండి అయితే డిపార్ట్ అవ్వదు. ఈలోగా మన ట్రైన్ వెళ్తే కనుక ధాన్బాద్ అయితే దొరుకుతుంది మనకి. లేదంటే 1.5 దాకా కూర్చోవలసింది ఇంక వెళ్ళి నిడదోలు. అప్పుడు దాకా ఇంకా నెక్స్ట్ ట్రైన్ కూడా ఏది లేదండి. అదిగోండి రైట్ సైడ్ నుండి వస్తున్నాయి చూసారా ట్రాక్స్. అవి వచ్చేసండి విజయవాడ వైపు నుండి వస్తున్నాయండి. వయ్యా ఏలూరు తాటాబెల్లిగూడెం. మన ట్రైన్ వచ్చేసండి నిడదోల్ జంక్షన్ అవుటర్లో అయితే ఉంది. మీకు కనిపిస్తుందండి సవ్వరా. ధాన్బాద్ దళపి బొకారో ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అయిపోతుందండి నిడదోల్ నుండి అయితే. ఇప్పుడు వెళ్ళి మనం స్టేషన్కి వెళ్ళినా సరే 1.5 కూర్చోవాలి ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్ కోసం. మనం లాస్ట్ టైం నిడదోలు వచ్చినప్పుడు అయితే మొత్తం స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్లో అయితే ఉంది ప్లాట్ఫామ్ అదంతా కూడా. ఇప్పుడు చూసారా ప్లాట్ఫామ్ ఎలా చేశారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ వచ్చేసండి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చిందండి నిడదోల్ జంక్షన్లో. జస్ట్లో మిస్ అయిపోయింది అలా బొకారో. ఒక్క 10 నిమిషాలు లేట్ అయిన నుండి బొకారో ఎక్స్ప్రెస్ మనకు దొరికేదండి. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. ఈ నిడదవోలు జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళచ్చు. ఒకటి మన ట్రైన్ వచ్చిన రూటు భీమవరం సైడ్, రెండోది వచ్చేసి రాజమండ్రి అండి బొకారో వెళ్ళిన రూటు, మూడోది వచ్చేసి విజయవాడ అండి ఏలూరు తాడేపల్లిగూడెం మీదుగా. ఓవరాల్గా నిడదవోలు రైల్వే స్టేషన్ లుక్ అండి. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1, ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2, ఇదేమో 3, అదేమో 4, 5 అండి. 4, 5 ఏమో కన్స్ట్రక్షన్లు అయితే ఉన్నాయి. చాలా స్పీడ్ అయితే జరుగుతాయి అనుకోండి వర్క్స్ అయ్యి. వెళ్ళే ట్రైన్ వెళ్తుంది, వచ్చే ట్రైన్ వస్తుందండి. మన ట్రైన్ అయితే ఇప్పుడు వస్తుంది. ఇంచుమించు గంట సేపు అయితే వెయిటింగ్ చేసిన తర్వాత మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వచ్చింది. అదిగోండి బ్యూటిఫుల్ VAP4లో కూడా అయితే వచ్చేసిందండి మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే. అదేనండి తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్. మనం వచ్చేసినప్పుడు ఈ ట్రైన్లో అయితే రాజమండ్రి రోడ్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నుండి 22 kilometers అండి రాజమండ్రి వచ్చేసి.
మా ట్రైన్ వచ్చేసి ఊరు అవుటలో అయితే ఆపేశారు. లో పక్కన గూడ్స్ వెళ్ళిపోతుంది. గూడ్స్ చూసారండి. 10:13 అయితే అయింది. ఇప్పుడు డిపార్ట్ అవుతుందండి గోదావరి రైల్వే స్టేషన్ అండి. 9:29కి అయితే డిపార్ట్ అవ్వాల్సింది. 10:13కి అయితే డిపార్ట్ అవుతుందండి. అంతసేపు డిలేలో డిపార్ట్ అవుతుందో చూసారా. ఇంచుమించు 39 minutes డిలే అండి. వచ్చేసామండి మన ఫైనల్ డెస్టినేషన్ అయినటువంటి రాజమండ్రికి అయితే. వెల్కమ్ టు రాజమండ్రి. స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వెళ్ళింది. ప్లాట్ఫామ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే వచ్చిందండి. రాజమండ్రి దిగాం కదా ఇప్పుడు మనం వచ్చేసి ప్రెసెంట్. ఇద్దరు రైల్ ఫ్రెండ్స్ మీట్ చేస్తా చూడండి. ఒకడేమో పులిహార రాజా, ఒకడేమో హడావిడి రాజా. ఇద్దరు పులిహార రాజాలే. బాబు పులిహార రాజాలు ఎలా ఉన్నారు? వాళ్ళు బాగానే ఉంటారు. అండి వెల్కమ్ టు రైల్వే ఇన్ఫార్మర్ తెలుగు ఛానల్. ఈ రోజు అయితే మనోడు ఇంకో కొత్త కాన్సెప్ట్ వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చాడు. సో వ్లాగ్ అయితే ట్రైన్ జర్నీయే, కానీ దాంట్లో ఉన్న చిన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ రోజు విశాఖపట్నం నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ 12803 స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ఈ రోజు అయితే దారి మళ్లించడం జరిగింది.